ప్రభువా నాకెంతలా విశ్వాసం ఉందయ్యా అన్నదంట. అని చెప్పి ఈ బైబిల్ ఏముందంటే, ఆవగినంత నీకు విశ్వాసం ఉంటే కొండ మన గ్రానైట్ రాయి ఉన్న కొండ ఉంది కదా, ఆ కొండను కూడా ఏ నుంచి ఆడ పడిపో అంటే పడిపోయిద్దంట. ఒక మాట ఆమె ఏం చేసిందంటే, ఆమె కొద్దిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న బోర్డు కొండలా ఒకటి ఉందంట. పొద్దున్నే చలికి ఎండ పడకుండా అది ఇబ్బంది పెడుతుంది, దాన్ని తొలగించుకోవటానికి వల్ల కాదు. అందుకని యేసయ్య చెప్పాడుగా ఆవగిందంతాన్ని. ఆమె అన్నదంట, యేసయ్యా నాకు గంపడంత విశ్వాసం ఉంది. ఎంత ఉంది? గంపడుంది. ఈ కొండ పో అన్నది, పండుకుంది. ఉదయాన వైద్యులింగా రేత్రికి మాయమైపోయింది అనుకొని ఉదయాన్ని లేచి చూస్తే మళ్ళీ అది అట్టే ఉంది. అబ్బా యేసయ్య ఎంత చెబితే నేను ఎంత చెబుతున్నా, అసలు ఏందబ్బా ఈ తేడానే. కొద్ది తగ్గించుకోవాలి కావచ్చు, మరి ఓవర్ ఉండకూడదు విశ్వాసంలో. అనుకున్నావా? అయ్యా నాకు బూడిద గుమ్మడికాయ అంత ఉంది అయ్యా. కొండ నాకు బూడిద గుమ్మడికాయ అంత విశ్వాసం ఉంది. యేసయ్య చెప్పిన ఆవగిందే, ఈ రాత్రి కొండకని తొలగిపోవును కాక అని పండుకుంది. ఉదయాన్ని లేచి యేసు నామములో అది అట్టే ఉంది. అబ్బా ఆయన ఎంత చెబితే మరి ఎంత అన్నా ఇంత ఓవరాక్షన్ ఉండకూడదు, ఎప్పుడైనా ఇంత ఉండకూడదు, అసలు తగ్గించుకోవాలి అనుకొని. అప్పుడు ఆమె ఏం చెబుతుందంటే, అయ్యా నాకు యాపిల్ పండంత విశ్వాసం ఉందయ్యా, తగ్గుతుంది ఇంకా అని ఆమె అలాగనే చేసి ఉదయాన్ని చూసి కొండ పొమ్మని చెప్పి ఉదయాన్ని లేచి చూస్తే మళ్ళీ అది అట్టే ఉంది. ఇప్పుడు ఏమంటది? ఏమంటుంది తెలిసేమా? నాకు తెలుసు ముందు. ఏం తెలుసు? అది పోదని నాకు తెలుసు. ఎప్పుడు తెలుసు అంట? గంపడి కంటే ముందే తెలుసు ఆమెకి. అంటే ఇప్పుడు ఆమెలో విశ్వాసం ఉందా లేదా మీరు చెప్పండి. ఆమెకు ముందే తెలుసు అంట అది పోదని. అంటే ఆమె ఏమి ఉంది? ఆమెలో ఏముంది? అవిశ్వాసం ఉంది. అవిశ్వాసం ఉంది ఆమెలో. యాక్షణమో గంపడు, బూడిద గుమ్మడికాయ, యాపిల్ పండు. ఆ మనసులో అసలు ఏముంది? అన్నిటికంటే అది పోదనే అవిశ్వాసం ఆమెలోకి వచ్చేసింది. అందుకే సోదరా మనలో ఉండాల్సింది ఎంతంటే ఆవగిందంత. అంటే అది కూడా మీకు ఉండదయ్యా. ఇక మరి బూడిద గుమ్మడికాయ అంటే మనం అసలు ఏమైనా తట్టుకోగలుగుతాం? మనం చిన్న ఆవగిందంత విశ్వాసం ఉండాలంట. దయచేసి వినండి, నీలో విశ్వాసాన్ని పెట్టుకో.